మూర్తి ఫోన్ వస్తుంది. అబో పొద్దున్నుంచి ఒకటే రథమ్మ, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కదా, దాంట్లో సినిమా చూసిన తర్వాత బాగా లేకపోతే ఫోన్ చేయండి. మీరు నిజం నంబర్ ఆ నంబర్ ఇచ్చేసాను, 9290 ఇచ్చాను. దీని గురించి చేస్తానే ఉండరు, సినిమా చూడకుండానే చేసేస్తున్నారు. ఒక్కోటి చేస్తాడు, హలో అనగానే ఫోన్ పెట్టేస్తాడు, అజయ్ ఘోషేనా అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. సినిమా చూడండి రా బాబు, సినిమా చూసిన తర్వాత ఫోన్ చేయండి అంటే నేను షూటింగ్ లో ఉన్నందరూ ఒకటే బో ఎన్ని ఇసుగు పుట్టేస్తుంది తెలిసిన. సినిమా చూసి చేస్తే మనం కూడా మాట్లాడొచ్చు. సినిమా చూసి చేస్తే ఏదైనా మాట్లాడదు, అంతేగాని సినిమా చూడకుండా చేతిలో ఉంది కదా అని టకటక నొక్కేసి నువ్వేనా అజయ్ ఘోషేనా అదేనా ఇదేనా అని మాట్లాడేస్తున్నారు. అంతకంటే మాట్లాడు. పొద్దున్న చాలా మందితో మాట్లాడేది షూటింగ్ లో ఉండే. హలో, ఎస్ చెప్పండి. మూర్తి బిజీగా ఉన్నారు, అంజనా అని మాట్లాడుతున్నా, చెప్పండి. సినిమా చూసారా మీరు? సినిమా ఇప్పుడే థియేటర్స్ లో పడుతుంది, మీరు ముందు సినిమా చూసి మీరు ఫోన్ చేయండి. మూర్తి లేదా అంజనా అంటే అజయ్ ఘోష్ గారు గానీ నేను చాందిని గానీ ఎవరొకరు ఫోన్ ఎత్తి మాట్లాడతాం, కానీ ఫస్ట్ సినిమా చూసి ఫోన్ చేయండి, లేకపోతే మీ ఫోన్ బ్లాక్ చేస్తాం. ఓకేనా? ఓకే బాయ్. అదే సినిమా చూసి ఫోన్ చేయమన్నా. పొద్దున్నుంచి సినిమా చూడకుండా కాదు, సినిమా చూసి ఫోన్ చేయమని చెప్పండి. ఒకటే, మీరు సినిమా చూసి ఫోన్ చేస్తే నేను మాట్లాడతా. సినిమా చూడకుండా ఊరకు ఫోన్ చేసి అజయ్ ఘోషేనా, ఎవరో నువ్వేనా, ఏంది అది ఇది ఏదేదో తాగి ఒకడు తాకుండా ఒకడు ఏయో రకరకాలుగా మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు కదా. రెస్పాన్సిబుల్ గా చేయండి. సినిమా చూడండి, మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చూడండి. ఇది జీవితం కనపడుద్ది, ఇది నీ జీవితం కనపడుద్ది, నా జీవితం కనపడుద్ది, నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు కనపడతాయి, పెద్ద పెద్ద వాళ్ళందరి జీవితాలు కనపడతాయి, తెలుసా? సో ఒక మామూలు జీవితం నువ్వు సాధించాలనుకుంటే మ్యూజిక్ షాప్ మూర్తి చూసిన తర్వాత ఖచ్చితంగా సాధిస్తావు ఏదైనా సరే. అట్లాంటి ఇన్స్పిరేషన్ స్టోరీ సినిమా చూసిన ఫోన్ చేయి, తప్పకుండా మాట్లాడతాం. ఓకేరా? ఓకే తమ్ముడు, నమస్తే.